తెలంగాణలో ఇవాళ బిగ్ డే, బిగ్ మండే. కాసేపట్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు జరగబోతున్నాయి. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ నిర్వహించబోతోంది. ఇప్పటికే క్యాంపుల నుంచి ఎన్నికల కేంద్రాలకి అభ్యర్థులు, ఎక్స్ అఫిషియో సభ్యులు చేరుకుంటున్నారు. ఇక హంగ్ ఏర్పడిన చోట కింగ్ ఎవరు, కింగ్ మేకర్ ఎవరు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. కామారెడ్డి విషయానికి వద్దాం. కామారెడ్డి మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి మధ్య సయోధ్య కుదిరింది. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవుల్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పంచుకున్నాయి. చైర్పర్సన్ గా కాంగ్రెస్ కూటమిలోని ఉమారాణి ఉంటారు. 38వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్ లో చేరారు ఉమారాణి. వైస్ చైర్పర్సన్ గా బీఆర్ఎస్ 12వ వార్డు అభ్యర్థి కాసర్ల గోదావరి ఉంటారని సమాచారం. అధికారికంగా ఎన్నిక జరిగే వరకు వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు నేతలు. సో కామారెడ్డిలో ఈ ఆసక్తికర పరిణామానికి సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చడానికి మా ప్రతినిధి దివాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దివాకర్, నిజంగా ఆసక్తికరం అనడం కంటే వింతగా అనిపిస్తోంది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య సయోధ్య కుదరటం. ఎస్, ఇది వినడానికి వింతగా ఉన్నప్పటికీ స్పష్టత వస్తుంది. కామారెడ్డి మున్సిపల్ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి 2 పదవులను పంచుకున్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే అంటే ముఖ్యంగా కామారెడ్డి విషయంలో గత 2 రోజులుగా హైడ్రామా కొనసాగుతూ వస్తుంది. మున్సిపల్ పీఠంపై ఎవరు కూర్చోబోతున్నారు అనే ఉత్కంఠ కొనసాగింది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల హైడ్రామాకు తెరపడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్గా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరైతే కామారెడ్డి 38వ డివిజన్ నుంచి గెలిచినటువంటి ఉమారాణి ఇండిపెండెంట్గా గెలిచారు. అక్కడ ఆమె కాంగ్రెస్ శిబిరంలో చేరారు. ఆమెకు మున్సిపల్ చైర్మన్ పదవి, అదేవిధంగా కామారెడ్డి బీఆర్ఎస్ 12వ వార్డు నుంచి గెలిచినటువంటి గోదావరికి వైస్ చైర్మన్ పదవి ఇస్తూ ఇది 2 పార్టీల మధ్య సయోధ్య కుదిరినట్టు అది తెలుస్తుంది. ఇందులో భాగంగానే వారిద్దరు ఒప్పందం ప్రకారం చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను పంచుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు ఇప్పుడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గెలిచిన అభ్యర్థులు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. వారితో పాటు ఇండిపెండెంట్లు కూడా చేరుకున్నారు. అయితే బీఆర్ఎస్ టెక్నికల్గా చెప్పుకోవడానికి మేము ఇండిపెండెంట్గా ఉన్నటువంటి ఉమారాణికి మేము మద్దతు ఇచ్చామని చెప్పే అవకాశం ఉంది. అయితే ఈ 2 పార్టీల మధ్య సయోధ్య కుదిరినందుకే, ఈ ఒప్పందం కుదిరినందుకే ఇది తెరపైకి వచ్చినట్లు తెలుస్తుంది. మరి కాసేపట్లో అధికారిక ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే కాంగ్రెస్, ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కామారెడ్డి మున్సిపాలిటీకి చేరుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ క్యాండిడేట్లు రానున్నారు. అయితే మనం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఇప్పుడిప్పుడే బీజేపీకి సంబంధించినటువంటి వాహనం ఇక్కడికి చేరుకుంది. బీజేపీ కార్పొరేటర్లు అందరూ ప్రత్యేక బస్సులో వస్తున్నారు. మనం చూడొచ్చు, దిగుతున్నటువంటి విజువల్స్ను లైవ్లో చూడొచ్చు. బీజేపీకి సంబంధించిన 28 మంది అభ్యర్థులు, ఎంపీ అరవింద్ వారి వెంట వచ్చారు. బస్సులో నుంచి ఎంపీ అరవింద్ ప్రత్యేక వాహనంలో కార్పొరేటర్లు అందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చారు. నిన్ననే బీజేపీ విప్ జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఓటింగ్లో పాల్గొంటాం మేము. ఈ అంటే కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం కలయిక మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా చివరి వరకు పోరాడతామని చెప్పారు. అందులో భాగంగానే ప్రత్యేక వాహనంలో క్యాంపు నుంచి ఇక్కడికి చేరుకున్నారు. మనం చూడొచ్చు, లైవ్లో విజువల్స్లో మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఎందుకంటే ఈ 28 మంది ఇప్పుడిప్పుడే ఇక్కడికి చేరుకుంటారు. వారితో పాటు 3 ఎక్స్ అఫిషియో ఓటర్లు కూడా ఉన్నారు మనతో పాటు. అరవింద్ గారు సార్, చెప్పండి, ఎట్లా ఉండవు? ఎట్లా కనబడతలేదా కాషాయం మొత్తం? ఎట్లుంటుంది ఇది? మళ్ళీ మీ క్వశ్చన్ ఎందుకు? కాషాయం ఏం కనబడతలేదా? అంటే మీరు చైర్మన్ అంటే కార్పొరేషన్ మేయర్ రేస్లో ఉన్నారా? ఎట్లా ఉంటుంది? 100% ఉన్నాము. మా క్యాండిడేట్స్ మేము ఆల్రెడీ నామినేషన్ ఫైల్ చేసినాము. కావాల్సిన ఇవ్వాల్సిన ఫామ్లు ఇచ్చినాము. టెక్నికల్గా కొన్ని స్థానాలు తక్కువగా ఉన్నాయి అంటే ఎక్స్ అఫిషియో ఓట్ల విషయం కానీ, అంటే మీ బలం ఎంత ఉంది? నా ప్రకారం నా బలం 31 ఉంది. మేయర్ పదవి కైవసం చేసుకుంటారు అనుకుంటా. ఇవాళ చేసుకుంటాము. ఒకవేళ ఇవాళ చేసుకోకుంటే వీళ్ళ టర్మ్ అయిపోయే లోపల 100% చేసుకుంటాము. స్టాంప్ పేపర్ రాసిచ్చినట్టు చెప్పుకో. ఇది మొత్తం మీద రానున్న 2.5 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా బీజేపీయే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటుంది. ఇప్పటికి మాత్రం తమకు కేవలం 31 స్థానాలు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. ఎక్స్ అఫిషియో ఓట్లు 3, 28 స్థానాలు బీజేపీ పార్టీ గెలిచినటువంటిది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే 34 స్థానాలతో ఉంది. అటు 2 ఎక్స్ అఫిషియో ఓట్లతో పాటు ఎంఐఎం 14, 17 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినతో పాటు బీఆర్ఎస్ క్యాండిడేట్తో అంటే కాంగ్రెస్ పార్టీకి 34కు చేరుకుంది. మొత్తం మీద ఉత్కంఠ భరితంగా సాగనుంది. బీజేపీ గెలిచిన అభ్యర్థులు ఇప్పుడే చేరుకున్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు రానున్నారు.